ఎందుకంటే అనుకోకుండా నేను గౌసన కాడికి రావడం, శ్రీన్ సార్ ఇక్కడికి వస్తున్నానని చెప్పడం, అసలు ఇక్కడే ఉంటాడు కదా ఎటు పోయిండు అని అంటే కక్ష కట్టి పంపించిర్రు. మాకు ఆఫ్మేల్ ఒకటి ఉంటుంది, దాంట్లో పంపించారు మన ఉద్యమకారుని సీనని. ఇంటి పేరు మారిపోయి తెలంగాణ ఇంటి పేరుగా తీసుకొచ్చుకున్నాడు. అక్కడ పోయినా తెలంగాణ సీనన్నో గుండా సీనన్నో నాకైతే ఐడియా లేదులే, కానీ మనకి ఎక్కడున్నా సరే, సార్ అయినా సరే, మన కంపెనీకి సెక్రటరీ అయినా సరే, ఇంకే ఏ పెద్ద స్థాయిలో వచ్చినా సరే మన ఉద్యమకారుడే. సీట్లో ఉన్నంతసేపు సారు, బయట ఉన్నప్పుడు తెలంగాణ అన్న, అట్లనే అందరితో కలిసి ఉంటాడు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి ఉద్యమకారులు అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రోగ్రాంలో పాటలు పాడుతూనే ఉన్నా, కానీ ఈ సందర్భం ఇప్పుడు వచ్చి ఇంకా పాట పాడే అదృష్టం నాకు వచ్చింది. ప్రతి ఒక్కరికి పాటకి పాదాభివందనంతో మీ అందరికి తెలంగాణ ఉద్యమ జేజేలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇక్కడున్న ఉద్యమకారుల్లో కానీ బయట సమాజంలో ఎక్కడైనా సరే, మరి ఎవరిని ఎక్కడ కూడా తక్కువ వేసుకోకుండా సమాజం వర్ధిల్లాలని చెప్పి ఈ పాట. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. ఆటైనా అది పాటైనా, రచనైనా, గొప్ప నటనైనా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. కడుపు నిషంతోని కుళ్ళు కుట్రలతోటి కౌగిలించుకుంటే కష్టమే. మనిషి ముందున్నంతసేపు మంచోడని పొగిడిపోయినాక తిరిగితే నష్టమే. మాట మంచి మాట్లాడేటి భాగ్యము లోకాన ఏ జీవికుండదు. కష్టాలు సుఖాలు కలిసి పంచుకొనుడు మన మనిషి జన్మకు మాత్రమే సాధ్యము. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. సముద్రాన్ని ఈదగలిగే శక్తియుక్తి మనకున్నను, ఈ ప్రపంచాన్ని ఏలగలిగే జ్ఞానం ఎంతో మీకున్నను. ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడలేము ఎందుకో, ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడలేము ఎందుకో. వెనక నుండి పొడిచే పాడు గుణములు మరిచిపోయేది ఇంకెన్నడో. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. నింగిలోన చినుకుకి మనంత స్వార్థమున్నదా, నీడనిచ్చే ఆ చెట్టుకి ఇంత ఈర్ష ఉంటదా. నింగిలోన చినుకుకి మనంత స్వార్థమున్నదా, నీడనిచ్చే ఈ చెట్టుకి ఇంత ఈర్ష ఉంటదా. ఈ మనిషిలోని మలినమంతా తొలగిపోయేదెన్నడో, ఈ మనిషిలోని మలినమంతా తొలగిపోయేదెన్నడో. మమతలాపు దోటలు వెళ్ళి విరిసేదెప్పుడో. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. తెలంగాణ మలిదశ పోరులో సీనన్న చేసే పోరాటం, హెడ్ ఆఫీస్ లోన దుమ్ముదాము ఎవరి ముందైనా ఎక్కువేలే. ఆంధ్రుడా నీ సంగతేదంటూ ఎత్తుకున్నా నినాదం, ఇంటి పేరు పోయి తెలంగాణ సీను వచ్చినట్టి గౌరవం. ఇంటి పేరు పోయి తెలంగాణ సీనను వచ్చిన గౌరవం. తెలంగాణ కొత్తగూడెం చరిత్రలోన మీ పోరాటం సువర్ణ అక్షరం. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. మండేటి సూర్యుని ముఖం మీద ఉంచితే మన మీద రేవడుతుందన్న మాటిరుగక, కుట్రలెన్నో చేసి కుతంత్రాలు చేసి ఆంధ్ర ఓడలకు పంపించిన పొడిసేటి పొద్దు ఎప్పుడు వస్తదనే సత్యము తెలుసుకోవాలి. పొడిసేటి పొద్దు ఎప్పుడు వస్తదనే సత్యము తెలుసుకోవాలి. మళ్ళీ తల్లి తెలంగాణ ఒడిలోకి, మళ్ళీ తల్లి తెలంగాణ ఒడిలోకి సీనన్న దాకే సాక్ష్యము. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. మన ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. కొత్తగూడెంలో నా ఉద్యమకారులు ఇంత ఒక్క తానగలుగుతారనుకోలే. రాగానే చూడగానే మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొచ్చే.
తెలంగాణ సాధన కోసం పోరు చేసిన మీ అందరికీ ఒక వందనం. తెలంగాణ సాధన కోసం పోరు చేసిన మీ అందరికీ ఒక వందనం. ఇది తెలంగాణ కొత్తగూడెం, నిలుచును చరిత్ర కలకాలం. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కల ఉంటది, అది నిజములే. మన ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే మనం ఎన్నటికీ ఎదగలేములే. జై తెలంగాణ. ఆట లోపల మొత్తం అది బిట్లు కలపడం కూడా ఆటలో మన హృదయంలో నాగేద మొత్తం గడ్డలు లెక్క చూపెడతామన్నా. ఆయన శిష్యరికలో ఉండాలి. కళాకారుడి యొక్క ఇదొక్కటి చాలి అన్నాడు. ఇదొక్కటి చాలి అంతే. ఈ వీడియోని ప్రిజర్వ్ చేసుకుంటే మంచిగా తీసిన సార్. బాగుందా రామ్మ పాట? అబ్బా ఎక్సలెంట్ పాట. ఎగ్జామ్ నేను ఒకసారి ఈటల రాజేంద్ర గారు బాలన్స్ వచ్చింది కదా, ఇప్పుడు పెట్టింది నేనే. తెలంగాణ అమరవీల స్థూపం కట్టినా, తెలంగాణ తల్లిని పెట్టినా, దుందా పెట్టినా. అట్లా కాదు, ఈటల రాజేంద్ర గారు ఫస్ట్ టైం వచ్చింది కృష్ణ. మా అన్నమ్మ పెడుతుంటారు. ఇంకో 10 మంది యాడ్ అవుతారు. ఒక రోజు క్లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి. కూర్చోండి. సార్